ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొంది. మరి కాసేపట్లో నర్సంపేటకు శంకర్ గౌడ్ మృతదేహం చేరుకోబోతుంది. వరంగల్ జిల్లా బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు నర్సంపేటకు చేరుకుంటున్నారు. హన్మకొండలో ఆర్టీసీ డిపో ముందు కూడా కార్మికులు ధర్నాకు దిగనున్నారు. ఇటు బంద్ పిలుపు నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ డిపోల ముందు పోలీసులు మోహరించారు. మరోవైపు నర్సంపేట ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట బంద్కు పిలుపునిచ్చారు. ఇక ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్సంపేటకు వెళ్లబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో ప్రభుత్వ వైఖరి, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కు సంబంధించినటువంటి వైఖరితోటి మనస్తాపం చెందినటువంటి నర్సంపేట ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ నిన్న ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో హైదరాబాద్ లో మృతి చెందారు. ఈ మృతదేహం మరికొద్ది సేపట్లోనే నర్సంపేటకు చేర్చేందుకు ఇప్పటికే బంధువులు అన్ని ఏర్పాటు చేశారు. మృతదేహం కూడా మరికొద్ది సేపట్లో నర్సంపేటకు చేరుకోనుంది. ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక అంటే ఆర్టీసీ కార్మికులు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి బంద్కు పిలుపునివ్వడంతో మొత్తం నర్సంపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే వరంగల్ కు సంబంధించినటువంటి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి కార్మికులకు, అదేవిధంగా నర్సంపేట ఆర్టీసీ జేఏసీ కార్మికులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళ బంద్కు, వాళ్ళ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ రోజు శంకర్ గౌడ్ మృతిని నిరసిస్తూ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి మాత్రమే శంకర్ గౌడ్ మృతికి బాధ్యత వహించాలని చెప్పి ఆరోపిస్తూ ఈ నేపథ్యంలోనే బంద్కు అంటే నర్సంపేట బంద్కు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి బంద్కు పిలుపునివ్వడం అనేటువంటి ఇప్పుడు హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో నర్సంపేట డిపో ఎదుట ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడం, పోలీసులు కూడా మొత్తంగా కూడా నర్సంపేట పట్టణాన్ని అంతా కూడా మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 9 డిపోలకు సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులంతా కూడా నర్సంపేట బాట పట్టారు. ఆర్టీసీ జేఏసీకి వరంగల్ జిల్లా శాఖకు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఈ రోజు జరిగేటువంటి అంత్యక్రియల కార్యక్రమంలో శంకర్ గౌడ్ కు ఘనంగా నివాళులర్పించి అంతిమయాత్రలో కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంతిమయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ కూడా పిలుపునిచ్చింది. బీజేపీ శ్రేణులంతా కూడా నర్సంపేటకు తల్లి రావాలని పిలుపునివ్వడం ఒక ఎత్తు అయితే, స్వయంగా కేంద్ర మంత్రి ఈ అంత్యక్రియల్లో పాల్గొనున్నారని చెప్పి బీజేపీ ఇప్పటికే ప్రకటించడంతో మొత్తం అంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా నర్సంపేట వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే నిన్న జరిగిన ఘటన తర్వాత కొంత ఉద్ధృతం అయింది కూడా ఈ సమ్మె ఈ రోజు బంధువుకు పిలుపునిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు రాజకీయ పార్టీల మద్దతు కూడా లభిస్తుంది. సో భద్రత పరంగా అధికారులు ఎలా అప్రమత్తం అవుతున్నారు భద్రత విషయంలో? ఒకవైపు నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బంద్కు పిలుపునివ్వడం, బీఆర్ఎస్ నేతలంతా రాష్ట్ర నేతలంతా కూడా నర్సంపేటకు వచ్చేటువంటి అవకాశం ఉండడం, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సహా పార్టీ శ్రేణులంతా కూడా నర్సంపేటకు రావడం, రాష్ట్ర జేఏసీకి సంబంధించి అదేవిధంగా వరంగల్ జిల్లా జేఏసీ నేతలంతా కూడా నర్సంపేటలో మోహరించడంతో మొత్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం కాబట్టి, అది కార్మికులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే వరంగల్ నగర సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ నర్సంపేటకు సంబంధించినటువంటి పట్టణం లోపల పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎక్కడికక్కడికి కూడా అంటే ఎక్కడ చూసినా కూడా పోలీసు బలగాలే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపో నర్సంపేట డిపో ఏదంటే నర్సంపేట డిపోను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడికక్కడికి పోలీసులు చుట్టుముట్టేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కానీ అంటే కార్మికులు నిన్నటి నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే
రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే ఆర్టీసీ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం సంబంధించినటువంటి మొండి వైఖరి నేపథ్యం లోపలనే శంకర్ గౌడ్ మృతి చెందాడనేటువంటి కారణంతో వీళ్ళంతా కూడా ఆర్టీసీ కార్మికులు చాలా అగ్రెసివ్ గా అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ అవసరం ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా నర్సంపేట లోపల అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై టెన్షన్ అయితే క్రియేట్ అయి ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.